మన సాహిత్య తేజానికి స్వాగతం. ఎప్పుడు ఎవరిని ఎలా స్తుతించాలి, ఎవరిని ప్రశంసించకూడదు అనే విషయాన్ని గురించి సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. ప్రత్యక్షే గురవః స్తుత్యః పరోక్షే మిత్రబాంధవ కర్మాంతే దాసభృత్యచ్చ నా కదాచన పుత్రకః. దీని అర్థం ప్రత్యక్షే గురవః స్తుత్యః, గురువులను పెద్దవారిని వారి ఎదుటే స్తుతించాలి. దానికి వాళ్ళు ఎంతో మనం అంటే ఎంతో ఆదరణ చూపుతారు. పరోక్షే మిత్ర బాంధవ, మిత్రులను బంధువులను ఎప్పుడు ఎదుట ప్రశంసించరాదు. అలా చేస్తే వాళ్ళు దాన్ని అతిశయోక్తిగా భావిస్తారు. అలా కాకుండా వేరే వారితో వారి గొప్పదనాన్ని గురించి ప్రశంసిస్తే అది విని వాళ్ళు ఎంతో ఆనందిస్తారు. కర్మాంతే దాసభృత్యచ్చ, సేవకులను పనివారిని పని పూర్తి చేసిన తర్వాత ప్రశంసించాలి. అలా కాకుండా మొదటే ప్రశంసిస్తే వారు పని మీద శ్రద్ధ చూపరు. నా కదాచన పుత్రకః, కన్నవారిని ప్రధానంగా కుమారులను ప్రశంసించకూడదు. ప్రశంసించినట్లయితే వారు గర్వించి ఎదుగుదలను కోల్పోతారు. ఈ శ్లోకకర్త వీరి గురించే ప్రస్తావించాడు. కానీ ఇంకా స్త్రీలు, కళాకారులు కూడా ప్రశంసకు ఆనందిస్తారు. స్త్రీలలో తల్లి, భార్య, కుమార్తె వీరిని వారు చేసినటువంటి పనులను, వారు పడిన శ్రమకు మనం ప్రశంసించినట్లయితే వారు దాన్ని మరిచి ఎంతో సంతోషిస్తారు. కళాకారులు అనగానే నటులు, గాయకులు, నృత్యకారులు వీరు కూడా ప్రశంసకు ఎంతో ఆనందిస్తారు. ఇలా ప్రశంసకు పొంగిపోని వారు ఎవరు ఉండరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.